హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవిష్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే, నేను మా ఇంటికి వచ్చిన. ప్రతి అమ్మాయికి వాళ్ళ ఇల్లు అంటే ఎంత స్పెషల్ కదా. అత్తింటికి వెళ్ళాక పుట్టింటికి రావాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ నాకేంటో ఈ మంత్లో చాలాసార్లు వచ్చిపోతూనే ఉన్నాను. ఈసారి రావడానికి కారణం అమ్మ వాళ్ళందరూ శ్రీశైలంకి వెళ్ళారు. ఇల్లు లాక్ వేసి వెళ్ళకూడదని మమ్మల్ని ఉండమన్నారు. సో నేను మా ఆయన అయితే వచ్చేసాము. నన్ను మా ఆయన దించేసి వెళ్ళిపోయారు. రాగానే దేవుడికి దండం పెట్టేసుకున్నాను. ఇంట్లో జాంకాయలు దొరికితే అవి తినేసా. ఇంకా మార్నింగ్ ఏం తినలేదని చెప్పేసి అమ్మ ఏం చేసిందా అని చూస్తే చపాతీ విత్ పెసరపప్పు కర్రీ చేసింది. మస్తు బాగుంటుంది ఈ కాంబినేషన్లో. ఇంకా అది తిన్నాక గ్యాప్లో ఫ్రెండ్స్తో కాల్స్లో మాట్లాడి అలసిపోయాక తినడానికి ఏమున్నాయా అని చూస్తే ఒక దోసకాయ దొరికింది. ఇంకా అదే తినేసాను. ఇదిగోండి మా పెరుడు చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా లంచ్లోకి అయితే అమ్మ ఏం చేయలేదు, ఓన్లీ చపాతీస్ చేసి వెళ్ళిపోయింది. నేను లంచ్లోకి టొమాటో రైస్ చాలా ఈజీగా చేశాను. ఎంత ఈజీగా అంటే ప్రాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. జస్ట్ నేను ఒక 4 టొమాటోస్ తీసుకొని కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా దీనిలని నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, స్టవ్ పై మనం ఒక గిన్నె పెట్టేసుకొని, దీన్ని గిన్నె అంటారో ఏమంటారో నాకు తెలీదు, మేమైతే బోగాని లేదా సర్వా అని అయితే అంటాం. ఇంకా ఆయిల్ వేసి దాంట్లోకి కరివేపాకు, బిర్యానీ ఆకు ఉంటే అది, ఎండుమిర్చి, అలాగే లవంగాలు వేసాను. అవి వేగిన తర్వాత టమాటో ప్యూరీ కూడా దాంట్లో వేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. దేంట్లోకైనా సరే ఉప్పు కాస్త చూసి వేసుకోండి. ఎక్కువైతే మన నాలుక అస్సలు సహించదు. కారం ఎక్కువైనా ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తినొచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం అందరితో తిట్లే వస్తాయి. ఏదైతేనేమి నా కోసమే కదా, ఉప్పు ఎక్కువనా కారం ఎక్కువనా ఎలాగైనా తినేసేయగలను. వాటర్ అయితే నేను కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తాను. నాకు రైస్ అనేది సాఫ్ట్గా ఉంటేనే నచ్చుతుంది. మీకు ఒకవేళ నచ్చదు అనుకుంటే వాటర్ తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడెప్పుడు ఇది కుక్ అవుతుందా అని దాన్ని చూసుకుంటూనే ఉన్నాను. ఇది కుక్ అయ్యేలోపు నేనైతే సైడ్కి తినడానికి ఆనియన్స్ ఇంకా లెమన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. దీంట్లోకి లెమన్ స్క్వీజ్ చేసుకొని అలా ఊదుకుంటూ తింటుంటే అబ్బా, కారంగా పుల్లగా మంచి టేస్ట్ అయితే తగులుతుంది మనకు. నెక్స్ట్ వాకింగ్ అయితే చేశాను నేను. ఇంకా నా రెగ్యులర్ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నానండి. ఈరోజైతే అంతా ఒక్కదాన్నే ఉన్నాను. చాలా బోర్ కొట్టింది. గోడలు చూస్తూ అటు ఇటు ఏంటేంటో అయిపోయింది. ఇంకా మా కోడి గుడ్డు అయితే పెట్టింది. ఆ గుడ్డు తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. ఇంకా ఈవినింగ్ అయింది. చాలా బోర్ కొడుతుంది. ఇక మొబైల్తోనే కాలక్షేపం చేసా. కొంతమంది ఫ్రెండ్స్ కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడేసా. ఇంక ఈవినింగ్ 4 అంతా నాకు డిన్నర్ చేసేయడం అలవాటు, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్లో. ఇంక ఈవినింగే తినేసాం. మార్నింగ్ అమ్మ చేసిన పెసరపప్పు కూర తిన్నాం. ఇంకా తర్వాత ఇంట్లో పనులు అంటే ఇల్లంతా ఊడ్చి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం స్కిన్ కేర్ జస్ట్ టోనర్ మాత్రమే అప్లై చేసుకుంటాను. ఈవినింగ్ 6 అట్లా అయ్యిండే. ఇంకా మిద్దె మీదకి వచ్చిన కాసేపు అట్లా వాకింగ్ చేస్తుంటే చల్లగాలి వచ్చింది. వర్షం వస్తుందేమో నైట్ అనుకున్నాను, కానీ వర్షం నైట్ పడలేదు. వ్యూ అదిరిపోయింది అసలు, సన్సెట్ వ్యూ. ఇంకా మూన్ కూడా ఆల్మోస్ట్ రావడం జరిగింది. మా చెట్లు చూడండి, పెరట్లో ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్న చెట్టే మొత్తానికి అట్రాక్షన్. రోడ్డు పక్కన కూడా ఈ అందమైన ఫ్లవర్స్తో చెట్లు ఉన్నాయి. ఈ పూలతో మేము ఆట ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. నెక్స్ట్ కిందికి వచ్చేసిన. ఇది మా తులసి చెట్టు, బాగుంది కదా. అమ్మ రోజు పూజ చేస్తుంది. ఇంకా స్నాక్ టైం కదా, ఏమున్నాయా అని చూస్తే నాకు దిల్పసంద్ మాత్రమే అనిపించింది. అది తినేసి నెక్స్ట్ డే హెయిర్ ప్యాక్ ప్రిపరేషన్ కోసం నేను మెంతులు నానబెట్టేసిన. నాది చాలా చిన్న జుట్టు కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే మస్తు నాకు. దాంట్లోకి కర్రీ లీవ్స్ వేసి వాటర్ వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే కొంచెం మందార పూలు ఒక 2, మందారం ఆకులు ఒక 4, కొంచెం గోరింటాకు వేసి మిక్సీ పట్టుకొని జుట్టుకు పెట్టుకుంటే మంచి కండిషనింగ్ చేస్తుంది జుట్టుని. డాండ్రఫ్ కూడా అస్సలు ఉండదు. మా వారికి కాల్ చేసి ఏం ప్రిపేర్ చేయాలి డిన్నర్కి అని అడిగా. తను కాస్త ఫీవర్లో ఉన్నాడు, తనకు నచ్చింది చేద్దామన్నట్టు అడిగా. టొమాటో కర్రీ చేయన్నాడు. ఇంకా రైస్ కూడా చేసా. ఆ తర్వాత ఇంకా సింక్లో చాలా అంట్లు ఉండిపోయాయి, అవన్నీ తోముకున్నాను. నైట్ మనం అంట్లు తోమి పెట్టుకుంటేనే మార్నింగ్ చూడగానే కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. లేకపోతే ఆ
సర్ది సామాన్లు అన్నీ చూసి మనకు చిరాకులు వేస్తుంది మార్నింగే. ఇంకా అన్ని కడిగి ఒక పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఈ కిచెన్ టాప్ ఇంకా స్టవ్ ఏరియా అంతా క్లీన్ చేస్తా. ఈ 2 మిగిలిపోయాయి. నాకైతే బీపీ లేసింది వీటిని చూసి. అన్నీ తోమి పెట్టాను. ఈ 2 మాత్రం ఈ స్టవ్ కింద ఉన్నాయి, చూసుకోలేదు. బాగా కోపం వచ్చింది. తర్వాత సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ చేశాను. ఇంకా తర్వాత సింక్ ఆ ఏరియా అంతా క్లీన్ చేశాను కదా, హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బాగుంటుందని హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఇంకా మా వారు వచ్చేసారు. తను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్కి కూర్చున్నాము. డిన్నర్ తను చేసేసాడు. నేను అదే ఈవినింగ్ తినేసాను కాబట్టి ఇప్పుడు ఏం తినను, రోజు ఇదే ఫాలో అవుతున్నా. నెక్స్ట్ మా కోళ్ళని మూసిపెట్టాను. ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కో చోట ఉన్నాయి. పిల్లలు ఉన్న కోడినేమో ఇలా జల్ల కింద మూసిపెట్టిన, మిగతావేమో ఇలా గూళ్ళల్లో ఉంటాయి. ఇంతేనండి ఈ వ్లాగ్. ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒక విషయం అడగాలనుకుంటున్నాను, ఇది ఫన్నీగా ఉండొచ్చు. యాక్చువల్లీ ఏంటి మనం అత్తారింట్లో ఉన్నప్పుడు ఓన్లీ రోజుకి 3 పూటలు మాత్రమే తింటాము. అదేంటో మరి మన ఇంటికి వస్తే పిచ్చగా ఏం దొరికితే అవి తింటాము. నేను కూడా ఈరోజు మీరు వ్లాగ్ అంతా చూస్తే తిండి బోత్లా తిన్నాను. చిన్నవి పెద్దవి అని ఏం లేదు, అన్నీ తింటూనే ఉన్నాను. నాకే అలా జరుగుతుందా, అందరికీ ఇలాగే ఉంటుందా?